అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మిత్రులారా, ఇవాల్టి మన కథ పూర్తిగా విని మీకు సమ్మతంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తున్నా. ఎవరా ఫోన్లో? మీ నాన్న ఏంటంట? అప్పుడే టైం అయిపోయిందా? వచ్చేస్తున్నారా ఇంటి మీద పడి తినడానికి? అన్నాడు బాబురావు వెటకారంగా, కోపంగా. పాపం ఆ మాటలకి గౌతమి మనసు నొచ్చుకుంది. తల్లిదండ్రులను అంత చులకన చేసి మాట్లాడుతున్న భర్తను ఏమీ అనలేక మనసులోనే బాధపడింది. సంవత్సరంలో ప్రతి 6 నెలలు తను ఎంతో మానసిక వేదనతో నలిగిపోతూ ఉండడం జరుగుతూనే ఉంది. గౌతమి తల్లిదండ్రులకు 2 అమ్మాయిలే. తండ్రి రామయ్య ఒక రైతు, తల్లి లక్ష్మమ్మ భర్తచాటు భార్య. వారికి 10 ఎకరాల పొలం. రామయ్య ఎప్పుడు పిల్లలు ఏదడిగినా కాదనుకుంటా పెంచాడు. పెద్దయ్యాక వారి పెళ్ళిళ్ళకి 2 ఎకరాలు కట్నంగా రాసిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. ఇక అల్లుళ్ళు వచ్చినప్పుడల్లా రాకపోకల కోసం, కానుకల కోసం, ఆడపిల్లల పురుళ్ళ కోసం, మంచి చెడ్డల కోసం ఏ లోటు లేకుండా చేయడం వల్ల మరో 2 ఎకరాలు హరించిపోయాయి. ఇక ఉన్నదల్లా 4 ఎకరాల పొలం, ఒక సొంతిల్లు. కానీ వయసు వారిని బాధిస్తుంది. ఆరోగ్యం పాడైపోయింది. రామయ్య ఒక్కడే పొలం పని, ఇంటి పనుల్లో భార్యకు సాయం చేస్తూ కొన్నాళ్ళు గడిపాడు. ఇక పూర్తిగా వాళ్ళు నిస్సహాయులైపోయారు. ఒకరోజు తమ బాధని పెద్ద కూతురు గౌతమితో పంచుకున్నారు. అమ్మ గౌతమి, అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. పొలం పని చేసుకుని వచ్చి నేనే వంట చేసి ఇంటి పని చేయడం చేత కావటం లేదు. పైగా ఈ మధ్య నాకు కళ్ళు కాస్త మసకబారాయి. చాలా ఇబ్బంది అవుతుంది. రోజులు భారంగా గడుస్తున్నాయి అని చెప్పాడు. పోనీ మీరెవరైనా మా దగ్గరకు వచ్చి ఉండొచ్చు కదా అని అభ్యర్థించాడు. ఇక ఆ మాటలకి అల్లుళ్ళు, అంటే మీ దగ్గరకు పిల్లలను వచ్చి ఉండమంటున్నారా? మాకేం పని పాటో లేదా ఆ పల్లెటూరులో వచ్చి ఉండడానికి? అలాగే మీ అమ్మాయిలను మీ సేవలకు పంపిస్తే ఇక పెళ్ళెందుకు చేసినట్లు అంటూ సమాధానం చెప్పారు. పోనీ మేమే మీ దగ్గరకు వచ్చి ఉంటాము అంటే ఆ మాటలకి పెద్దల్లుడు, మీ అమ్మాయికి తిండి పెట్టడమే దండగా అనుకుంటే ఇక మీరు కూడా ఇంటిపై పడి తింటానంటారా? మా ఇల్లు ఏమైనా ధర్మసత్రమా అన్నాడు. చిన్నల్లుడు తెలివిగా ఆలోచించి, అయితే మావయ్య, ఉన్న మిగిలిన పొలాన్ని అలాగే ఇంటిని మా పేరున రాసిచ్చేసి సంవత్సరంలో ప్రతి 6 నెలలకు ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ఇంటికి దగ్గర వచ్చి ఉండండి అని చెప్పాడు. ఎప్పటికైనా వారికి ఇవ్వాల్సిన ఫలమేగా, తనకి మాత్రం ఎవరున్నారు? ఉన్నప్పుడే ఇచ్చేస్తే మంచిదని భావించిన రామయ్య అల్లుళ్ళ ప్రతిపాదనకు అంగీకరించి ఆస్తిని, ఇంటిని కూతుర్ల పేరుకి రాసిచ్చేశాడు. మొదటగా పెద్ద కూతురు గౌతమి దగ్గరకు వెళ్ళారు. అత్తమామల్ని చూసిన అల్లుడు మొహం చిట్లించుకొని చిరాగ్గా, విసురుగా లేచి వెళ్ళిపోయాడు. కనీసం మర్యాదకు కూడా పలకరించని అల్లుడు మొహం చూస్తూ 6 నెలలు ఎలా గడపాలా అని అక్కడే బాధపడ్డాడు రామయ్య. ఇక లక్ష్మమ్మ అయితే అసలే అనారోగ్యం, ఇలాంటి ప్రవర్తనకు కుమిలిపోయేది. పాపం వాళ్ళ వల్ల కూతురు ఇంకెంత నలిగిపోతుందో అని తలుచుకొని బాధపడేది. పెద్దల్లుడు బాబురావు బిజినెస్ చేస్తూ ఉండేవాడు. ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబం అయినా పల్లెటూరు వాళ్ళైన అత్తమామలంటే మొదటి నుంచి మర్యాద లేని వ్యక్తి. వాళ్ళ ప్రవర్తన చూసి అసహించుకునేవాడు. వాళ్ళ దగ్గర మట్టి వాసన వస్తుందని, చుట్టలు బీడులు కాలుస్తారని, మాట్లాడేటప్పుడు గట్టిగా మాట్లాడతారని, తినే విధానం సరిగా ఉండదని చెబుతూ భార్య దగ్గర తల్లిదండ్రులను హేళన చేస్తూ ఉండేవాడు. ఇక ఆ మాటలు వింటూ తల్లిదండ్రులను చూస్తూ జాలిగా ఉండేది. కానీ ప్రవర్తన మార్చుకోమని తల్లిదండ్రులకు సున్నితంగా బోధించిన వారు కూడా ప్రవర్తన మార్చుకునేవారు కాదు. ఇటు తల్లిదండ్రులకు చెప్పలేక, అటు భర్తకి చెప్పలేక నలిగిపోతూ సతమతమవుతూ ఉండేది. ఈ ఇబ్బందుల వల్ల ఆమెకి అనారోగ్యం పాలవటం కూడా ఉండేది. ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ వస్తూ ఉండేవి. ఇక 6 నెలల సమయం ఎప్పుడు గడుస్తుందా అని లెక్క పెట్టుకునేవారు ఆ వృద్ధ దంపతులు. చివరికి వారు తింటున్నప్పుడు వస్తే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవలసి వచ్చేది. అందుకనే పాపం గౌతమి వారికి వంటగదిలో ఒక మూలన అన్నం పెట్టేది. ఎందుకంటే వారు తినే సమయంలో ఆ పెద్దల్లుడు బాబురావుకి నచ్చదు. తినేటప్పుడు కూడా ఏదో ఒకటి అంటాడు. మధ్యలోనే సగం ఆకలితో లెగాల్సి వచ్చేది. అలా కాకూడదని గౌతమి వంటగదిలో అన్నం పెట్టేది. లక్ష్మమ్మ అయితే పెద్దల్లుడు ఇంట్లో ఉంటే ఏ మూలనో ఉండేది. అసలు ఇంట్లోకే వచ్చేది కాదు. అల్లుడు లేవకముందే లేచి తనకు చేతనైన పని చేస్తూ కూతురికి సాయం చేస్తూ ఉండేది. ఇక రామయ్య అయితే బయటికని వాకింగ్ కని వెళ్ళిపోతూ ఉండేవాడు. అయినా దానికి కూడా కేకలు వేస్తూ విసురుకుంటూ కసురుకుంటూ ఉండేవాడు. ఈ జీవితం తనకి అవసరమా అని బాధపడేవారు లక్ష్మమ్మ.
లక్ష్మమ్మ అయితే మౌనంగానే కన్నీటిని కారుస్తూ ఆ కన్నీటిని చీరకొంగుతో తుడుచుకుంటూ ఉండేది. అదంతా గౌతమి గమనిస్తున్నా సరే పాపం తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పే సాహసం చేయలేకపోయేది. అటు కూతురు మొహం చూసి తల్లిదండ్రులు కూడా ఊరుకునేవారు. తల్లిదండ్రులకు వేరే ఆసరా లేక తమ దగ్గర ఉన్నారు కాబట్టి భర్తతో గొడవ పడితే తల్లిదండ్రులకు ఆ ఆసరా కూడా లేకుండా పోతుందేమోనని గౌతమి నిశ్శబ్దాన్ని ఆశ్రయించేది. ఇక రామయ్యకు కళ్ళు కనిపించకపోవడంతో ఏది పడితే అది తగులుకొని పడిపోవడం, గోడలు గుద్దుకోవడం, ఇబ్బందిగా అన్నం తినేటప్పుడు కంచాన్ని దగ్గరగా పెట్టుకుని చూసుకునేవాడు. ఇలాంటివన్నీ గమనించిన గౌతమి ఒకరోజు డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళి చెకప్ చేయించింది. ఇక డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ అంటే డాక్టర్ ఫీజు, మందుల ఖర్చు, హాస్పిటల్లో ఉన్నన్నాళ్ళు రూమ్ రెంటు అన్నీ కలిపి తక్కువలో తక్కువ ఎంత లేదన్నా ఒక 20,000 రూపాయలు కావాలి. అయ్యో దేవుడా, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో నా తల్లిదండ్రులకు ఇంత కష్టాన్ని ఎందుకు తెచ్చావు? చేతకాని కూతుర్నైపోయానే. సరే, ఏమైనా అయిందిలే. తన భర్తను అడగడానికి సాహసించింది గౌతమి. ఓ రోజు రాత్రి ఇలా చెప్పింది. ఏమండి, నాన్నకు ఈ మధ్య కళ్ళు కనిపించటం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించా. డాక్టరు ఆపరేషన్ చేయాలి అంటున్నాడు. ఎలా లేదన్నా ఓ 20,000 రూపాయలు ఉండాలి. ప్లీజ్ అండి, నాన్నకు ఆపరేషన్ చేద్దాం అన్నది. ఇక ఆ మాటలు విని బాబురావు గౌతమిని దూరంగా నెట్టేసి, ఏం మాట్లాడుతున్నాం? తిండి పెట్టడమే దండగా అంటే రేపో మాపో పోయే వాళ్ళపైన 20,000 రూపాయలు ఖర్చు పెట్టమంటున్నావా? ఏం అవసరం లేదు. అయినా నన్ను అడగకుండా డాక్టర్ చెకప్ చేయించడానికి నీకు ఎంత ధైర్యం? అంత ధైర్యం ఎలా వచ్చింది? తీసుకెళ్తే తీసుకెళ్ళవులే, పైగా 20,000 రూపాయలు ఖర్చు పెట్టమంటున్నాం. నేను ఒక బిజినెస్ మ్యాన్ని. ₹1 పెడితే అటు నుంచి 10 రూపాయలు రావాలని ఆలోచిస్తా. మీ వాళ్ళపైన రూపాయి కాదు, ₹1/2 పెట్టినా దండగే. ఇక ఇలాంటి ప్రయత్నాలు మానేసి నీ పనేదో నువ్వు చేసుకో అన్నాడు. ఆ మాటలు గౌతమి చాలా బాధపడింది. తన 10 ఎకరాల భూమి, ఇల్లు అన్నీ కూడా ఆడపిల్లలను కూడా ఆలోచించుకుంటా భవిష్యత్తులో వాళ్ళకి అవసరం అవుతుందేమోనని చుట్టాలు, బంధువులు చెప్పినా వినకుండా మొత్తం బిడ్డలకే పెట్టేసిన తల్లిదండ్రులకు 20,000 రూపాయల ఆపరేషన్ కూడా చేయించలేకపోతే ఎందుకు బిడ్డలుండడం అనుకుంది. తమ తల్లిదండ్రులు ఇచ్చిన పొలాన్ని అమ్మించేసి తన ఇంటిపైన మరొక ఫ్లోర్ వేసి అద్దెకిచ్చాడు బాబురావు. అద్దె నెలకి 15,000 రూపాయలు వస్తుంది. అంతేకాదు ఊరిలో ఉన్న పొలం మీద కూడా సంవత్సరానికి 50,000 రూపాయలు వస్తుంది. ఇలా చూసుకుంటే వారి వల్ల సంవత్సరానికి ఆదాయం వస్తుంది. అలాంటిది వాళ్ళ కోసం ఖర్చు పెడతానంటే ఇంత చులకనగా మాట్లాడుతున్న భర్తను చూసి అసహ్యం వేసింది. బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యింది. బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంది. ఓ రోజు బాబురావు హాల్లో పేపర్ చదువుతుంటే వెళ్ళి, ఏమండి, నాన్నకి ఈరోజు మధ్యాహ్నం ఆపరేషన్ ఉంది, నేను వెళ్తున్నా. ఒక 10 రోజులు వాళ్ళతోనే ఉంటా. ఆపరేషన్ అది చేయించి తీసుకువస్తా. ఇల్లు జాగ్రత్త అని చెప్పింది. ఏంటి, ఆపరేషన్ చేయిస్తున్నావా? డబ్బెక్కడిది? ఇంట్లో ఏం వస్తువులు అమ్మేశారు నువ్వు మీ నాన్న కలిపి అని అన్నాడు చులకనగా. మీరేమంత బాధపడే పని అవసరం లేదులేండి. నా తల్లిదండ్రులు నాకు చదువు చెప్పించారు. దాని మీద ఒక చిన్న జాబ్ చూసుకున్నా. నెలకి 20,000 రూపాయలు జీతం. ఇక అమ్మా నాన్న ఊర్లో పొలం ఇచ్చారుగా, ఆ పొలంపై వస్తున్న కవులు ఇకపై వారు ఉన్నంతకాలం మనకి రాదు. ఆ డబ్బులు వాళ్ళకే వెళ్తాయి. వెళ్ళేటట్లు ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకొని వారి పేరున వేస్తున్నా. నా జీతం వాళ్ళకే ఇస్తా అన్నది గౌతమి. సరే వెళ్ళు, తర్వాతైనా ఇక్కడికే రావాలిగా. మీ నాన్న ఎంత హ్యాపీగా తిరుగుతాడో అది చూస్తా. ఈ డబ్బులన్నీ ఏం చేసుకుంటాడో చూస్తా. బాధపడే పని లేదు. మా అమ్మ నాన్న మరి మన ఇంటికి రారు. వాళ్ళ కోసం ఎదురుగా ఉన్న గ్రూప్ హౌస్లో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నా. అక్కడే ఉంటారు. వాళ్ళు మంచి చెడులకి ఒక పని మనిషిని కూడా పెడతా. నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా నేను వెళ్ళి చూస్తా అన్నది. భార్యకి అంత ధైర్యం, తెగింపు తన పెళ్ళైన దగ్గర నుంచి చూడలేదు బాబురావు. తల్లిదండ్రులను అవమానించినందుకు శివంగిలా మారి ధైర్యంగా ముందుకు అడిగేసిన భార్యని చూసి ఆశ్చర్యపోయాడు బాబురావు. అప్పుడు గౌతమి ఇలా అన్నది. నిజమే మీరు అనుకుంటుంది, ధైర్యం వచ్చింది. నాలో ఈ తెగింపుకి మీరే కారణం. నన్ను అవమానించారు, నాకు తిండి పెట్టడం దండగా అన్నారు. అయినా కట్టుబాట్లకు విలువనిచ్చి సాంప్రదాయాలకు తలదించుకొని తల్లిదండ్రులకు చెడ్డ పేరు రాకూడదని ఇన్నాళ్ళు మీరు అవమానించినా సహించాను. ఏ తల్లిదండ్రుల గురించి అయితే ఇదంతా చేస్తున్నానో అదే తల్లిదండ్రులు నా మౌనం వలన నలిగిపోతున్నారు. ప్రతిరోజు దినదిన గండంగా గడుపుతున్నారు. అందుకే వారికి కొడుకులు లేరనే ఆలోచన రాకూడదనే నన్ను చూసి, నా తల్లిదండ్రులను చూసి చాలామంది ఆడపిల్లలు తల్లిదండ్రులు ఆనందించారు.
ఆడైనా మగైనా చివరి రోజుల్లో తల్లిదండ్రులకు అండగా నిలబడతారనే భావన రావాలి. అదేవిధంగా మీలాంటి మూర్ఖుల చేతుల్లో నలిగిపోతున్న ఆడపిల్లలు కూడా ఆలోచించి తల్లిదండ్రుల కోసం నిర్ణయం తీసుకోవాలి. అదే నేను కోరుకునేది. ఇక ఆ మాటలకి బాబురావు కాస్త ఆలోచించాడు. తన ప్రవర్తన ఎంత వికృతంగా లేకపోతే తన భార్య అంతటి సాహసం చేస్తుంది అని ఆలోచించాడు. కానీ బయటకు చెప్తే తన అహం ఎక్కడ పోతుందో అని మౌనంగా ఉండిపోయాడు. అప్పటి నుంచి గౌతమి ఏమి అనుకుంటా. మిత్రులారా, మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా.